నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్ టీవీ. నేను రఘునందన్. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను మాత్రం ఎక్కడా వదిలిపెట్టడం లేదు. నిజానికి తాను ఏ రాష్ట్రంలో ఓడిపోయినా లేకపోతే దేశవ్యాప్తంగా తక్కువ సీట్లు వచ్చినా కూడా ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి అంటూ విపరీత వ్యాఖ్యలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇండి కూటమిలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా కాంగ్రెస్కు చురకలంటించారు. ఎంతసేపు ఈవీఎంలను ఆడిపోసుకోవడం కాదు, మీకు వచ్చిన ఫలితాల మీద కూడా దృష్టి పెట్టండి. నేను కూడా అలాగే లోక్సభలో ఓడిపోయిన వాడినే, కానీ అసెంబ్లీలో నాకు మెజార్టీ ఇచ్చారు ప్రజలు, కాబట్టి కొంచెం ఫలితాల మీద మీరు దృష్టి పెట్టండి, కానీ ఎంతసేపు ఈవీఎంలను తిట్టిపోయడం కాదు అని ఒమర్ అబ్దుల్లా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అటు టీఎంసీ కూడా మమతా బెనర్జీ పూర్తిగా మమతా బెనర్జీ సమక్షంలో ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మొదలుపెట్టారు. నిజానికి ఈవీఎం ట్యాంపరింగ్లు అని మీరు మాట్లాడడం కంటే నిజంగా ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయో ఒకసారి ఎలక్షన్ కమిషన్కి మీరే ఒక డెమో ఇచ్చేసేయండి అని చెప్పి టీఎంసీ నేతలు అనడం నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు లాంటిది. అయినా కూడా ఈవీఎంలను వదిలిపెట్టకుండా కావాలని అటు గెలిచిన పార్టీలను కార్నర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకున్న తీరు, ఇటు మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న తీరు చూస్తే ఇంకా మరి కాంగ్రెస్ పార్టీని ఏమనాలో మీరే ఆలోచించండి. అండ్ ఈ అంశంపై మనం మాట్లాడదాం. మనతో పాటు కప్పర ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. కప్పర ప్రసాద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్లో ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఈవీఎంల ఏమంటారు, ఆ హాలుసినేషనా డెల్యూషన్సా తగ్గలేదు అసలు. ఇంకా ఈవీఎంలను తిట్టిపోయడం, ఆఖరికి మిత్రపక్షాలతోటే విమర్శలు తిట్లు తినే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎలా అర్థం చేసుకోవాలి ఈ సినేరియోని? ఏంటి దీనికి సొల్యూషన్? కాంగ్రెస్ పార్టీకి ఒక మాత్ర ఏం వేయాలి, టాబ్లెట్? రఘునందన్ గారు, మీకు నెక్స్ట్ స్టాబ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్ నమస్కారం. మామూలుగా ఎవరికైనా మీరు ఇందాక టాబ్లెట్ ఏమేయాలి అన్నారు. జబ్బేంటో తెలిస్తే టాబ్లెట్ వేసి దాన్ని తగ్గడానికి ప్రయత్నం చేయొచ్చు. అసలు లేని జబ్బును ఉన్నట్టుగా ఊహించుకోవడం, దానికి ఏ రకమైనటువంటి మందు ఉండదు. మీరు గమనిస్తే చాలా మంది మనుషుల లోపల కూడా ఇప్పుడు చాలా మంది సైక్రాటిస్టులు చెప్తున్నది కూడా అదే. లేనటువంటి ఒక జబ్బును ఊహించుకొని బాధపడతా ఉంటారు వాళ్ళు. చాలా మంది దీనికి ఊరికే కాళ్ళు లాగుతున్నాయనో, చేతులు లాగుతున్నాయనో, తల తిరుగుతుందనో, తలనొస్తుందనో ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా వస్తుంటాయి మనకు. విషయం ఏంటంటే డాక్టర్లు ఏం చెప్తారంటే అన్ని రకాల టెస్టులు చేసి అసలు వీళ్ళకి జబ్బు లేదు, ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారు అని చెప్తారు. కాబట్టి దానికి ఓదార్చడము, అయ్యో అట్లయిందా అని చెప్పి ఒక రకమైనటువంటి మాట మాట్లాడడం తప్ప మందుతో లొంగేటువంటి జబ్బు కాదు అది. సేమ్ అలాంటి జబ్బే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది. లేనటువంటి ఒక దాన్ని ఊహించుకోవడం, ఆ ఊహించుకుని అదేదో అయింది, దానివల్లే జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమలోకి వెళ్ళిపోవడం. దీన్ని మరి సైంటిఫిక్ భాషలో ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇది ఒక రకమైన సైక్రాటిస్ట్ కి సంబంధించినటువంటి అంశం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పార్టీకి కింది నుంచి కింది కార్యకర్త నుంచి రాహుల్ గాంధీ దాకా, ఇప్పుడు అగ్రనేత అంటే రాహుల్ గాంధీ, అక్కడ మా మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నా కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళే ఆ పార్టీని నడుపుతున్నట్టుగా మనకు కూడా స్పష్టంగా అర్థమైంది. వీళ్ళ దాకా ఈ రకమైనటువంటి జబ్బు ఉన్నది. నేనేమంటా అంటే వీళ్ళు ఎంతసేపు ఈవీఎంల మీద మాట్లాడుతున్నప్పుడు నిజంగానే ఈవీఎం ను ట్యాంపరింగ్ చేయగలిగితే ఈ దేశంలో ఉండబడేటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద మంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరితో ఒక డెమో ఏర్పాటు చేయాలి. ఉమర్ అబ్దుల్లా గారు అన్నట్టు కానీ, లేకపోతే మమతా బెనర్జీ పార్టీ అభిషేక్ బెనర్జీ గారు ఏదో కామెంట్ చేసినట్టున్నారు వాళ్ళన్నట్టు కానీ ఒక డెమో ఏర్పాటు చేయండి. దాన్ని ఎట్లా ట్యాంపరింగ్ చేయొచ్చో చూపించండి. చూపిస్తే నిజంగానే అది జరిగింది దాన్ని రద్దు చేసుకుందాం. మనం ఎందుకు బ్యాలెట్ రద్దు చేసుకున్నాం? బ్యాలెట్ లో కండబలం ఉన్నోడు ఉపయోగించుకుంటా ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ రిగ్గింగ్ జరుగుతూ ఉంది. మా రాయలసీమ ప్రాంతంలో అయితే అసలు బూత్ క్యాప్చరింగ్ పెద్ద ఎత్తున జరిగి ఓట్లు గుద్దుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత లెక్క పెట్టడం అనేది కూడా చాలా రోజుల తరబడి, ఒక పార్లమెంట్ కు సంబంధించిన కౌంటింగ్ 2 రోజులు 3 రోజులు జరుగుతున్నటువంటి ప్రక్రియ నెలకొన్నటువంటి సందర్భంలో టెక్నాలజీ డెవలప్ అయింది. కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకొని దీని ద్వారా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి దీన్ని మనం తెచ్చుకున్నాం. గతంలో
70-80% జరిగినటువంటి అవకతవకలు ఇవి చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు 95-96% అసలు రిగ్గింగ్ ఎక్కడ జరగట్లేదు. స్పష్టంగా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాలలో దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు స్పష్టంగా చెప్పాలి ఎందుకు వ్యతిరేకిస్తున్నాం. ఒక ఉదాహరణ తీసుకుందాం, అంటే తెలంగాణలో తీసుకుందాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగినాయి. మరి నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రిగ్గింగ్ చేస్తుంటే బీజేపీకి అధికారంలోకి రావాలి కదా, అవును, కాంగ్రెస్ పార్టీ పోవాలి కదా. అవును. మన పక్కన కర్ణాటకలో జరిగింది. మరి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ పోయి బీజేపీ అధికారంలోకి రావాలి కదా. రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చింది? ఢిల్లీలో 2 సార్లు 3 సార్లు కేజ్రీవాల్ అధికారంలోకి ఎందుకు వచ్చిండు? మరి అక్కడ కూడా కేజ్రీవాల్ ఓడిపోవాలి కదా రిగ్గింగ్ జరిగింటే, నిజంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసింటే. మొన్నటికి మొన్న జార్ఖండ్ ఇదంతా ఎందుకు? అబ్కీ బార్ 400 పార్ అని నరేంద్ర మోదీ గారు నినాదం ఇచ్చింది కదా. మరి ట్యాంపరింగ్ జరిగితే 400 సీట్లు ఎందుకు రాలే? వాళ్ళకి సీట్లు ఎందుకు తగ్గినాయి? ఇన్ని రకాలైనటువంటి అంశాలకు ఆ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాధానం చెప్పకుండా అంతెందుకండి, ఇంత ట్యాంపరింగ్ జరిగితే గాంధీ కుటుంబాన్ని ఒడగొట్టాలనుకుంటే, ప్రియాంక గాంధీని ఒడగొట్టాలనుకుంటే మన బై ఎలక్షన్లలో ఒడగొచ్చు కదా ట్యాంపరింగ్ చేసి. 100% ప్రియాంకను ఒడగొట్టొచ్చు కదా. మరి ఆ గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో ఆమె ఎట్లా గెలిచింది? ఇన్ని రకాలైనటువంటి అనేక ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. మొదలు సమాధానం చెప్పకుండా మనం చూస్తా ఉన్నాం, చాలా దగ్గరలో ఇండిపెండెంట్ కూడా గెలుస్తా ఉన్నారు, చాలా దగ్గర కొన్ని దగ్గరలో కమ్యూనిస్ట్ పార్టీ గెలుస్తా ఉంది. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతా ఉన్నాయి? మరి ట్యాంపరింగ్ జరిగితే ఆయా ప్రాంతాలలో ఆ పార్టీలు అధికారంలోకి ఎందుకు వస్తా ఉన్నాయి? బీజేపీ అంతటా ఎందుకు అధికారంలోకి వస్తలేదు? ఈ అంశాలని మనం స్పష్టంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక మనం అనుకున్నట్టు ఒక వాళ్ళ తప్పిదం ఏముంది, వాళ్ళు ఏం చేయడం ద్వారా జనం వాళ్ళని దూరం పెడతా ఉన్నారనేటువంటి విషయాన్ని ఆలోచన చేయకుండా కేవలం ఈవీఎంల ఆడిపోసుకోవడం ద్వారా మేమంతా బాగానే ఉన్నాం కానీ ఈవీఎంల ద్వారా బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ మాత్రమే ఈవీఎంల మీద ఆరోపణలు చేయడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే సొంత కూటమి నేతలే, ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా కావచ్చు, మీరు అన్నట్టుగా మమతా బెనర్జీ పార్టీ కావచ్చు, మాట్లాడడాన్ని కూడా ఎలా తీసుకోవాలి? అంటే వీళ్ళు కొంత ముందు వరుసలో ఉన్నారా ఆత్మవిమర్శలు? లేదండి, ఆ కూటమిలో ఉండబడేటువంటి ఏ పార్టీ కూడా ఈవీఎంల గురించి మాట్లాడడం లేదు. ఒక శివసేన తర్వాత కాంగ్రెస్ పార్టీ తప్పిస్తే ఏ పార్టీ కూడా మాట్లాడట్లేదు. మిగతా అక్కడ ఉన్న ఎన్సీపీ కూడా ఈవీఎంల మీద మాట్లాడలే, శరద్ పవార్ కూడా ఈవీఎంలను విమర్శించలే. అంటే ఆ కూటమిలో ఉండే మిగతా పార్టీలు ఏవి మాట్లాడట్లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న మొన్న శివసేన ఒకటి మాట్లాడుతా ఉంది. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలు తిరస్కరించబడినటువంటి పార్టీలు. ప్రజల లోపల తాము ఏం కోల్పోయినాము, ఎందువల్ల ప్రజలు మమ్మల్ని తిరస్కరించినటువంటి విషయాల్ని పూర్తిగా అవగాహన చేసుకోకపోవడం, తిరిగి ప్రజల్లో విశ్వాసం ఎట్లా పొందాలి అనేటువంటి ప్రయత్నంలో నాయకత్వ లోపం ఈ పార్టీలను వేధిస్తా ఉన్నాయి. మీకు శివసేనలో స్పష్టమైనటువంటి నాయకత్వ లోపం కనబడతా ఉన్నది. శివసేనలో ఆ నాయకత్వ లోపం ఉండడం వల్ల వాళ్ళు ఇలా జనంలోకి పోవాలో తెలుసుకోలేక ఈవీఎంల మీద ఆడిపోసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా స్పష్టమైనటువంటి నాయకత్వ లోపం మూలంగానే వీళ్ళు ఈవీఎంల మీదకి నెపాన్ని నెట్టి ఈవీఎంల వల్ల నష్టం జరిగింది అంటున్నారు. నేను ఉమర్ అబ్దుల్లా కానీ లేకపోతే అభిషేక్ బెనర్జీ కానీ స్పష్టంగా చెప్పినారు, మరి ఈవీఎంల వల్లనే మీరు ఓడిపోయింటే మరి గెలిచిన స్థానాలలో మీరు ఎందుకని సంబరాలు జరుపుకుంటున్నారు? మీరు ఈవీఎంల ద్వారా గెలిచినట్టే కదా, మరి గెలిచిన స్థానాలలో మీరు రిజైన్ చేసి ఈవీఎంలను వ్యతిరేకించి, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 99 స్థానాలలో రిజైన్ చేసి వ్యతిరేకించి మేము ఈవీఎంలు ఉంటే ఎన్నికల్లోకి రాము, తిరిగి బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి నిరసనగా పార్లమెంట్ లో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రిజైన్ చేసి బయటకు రావచ్చు కదా. అట్లయితే ఒక ప్రెషర్ ప్రభుత్వం మీద వస్తుంది కదా. అంటే ఇవన్నీ గెలిస్తేనేమో మా సొంత బలంతో గెలిచినాము, ఓడిపోతేనేమో ఈవీఎంల ద్వారా ఓడిపోయినాం. ఈ రకమైనటువంటి మాటలు చెప్పడం అనేది సరైనటువంటి విధానం కాదు. పంజాబ్ తీసుకోండి, పంజాబ్ లో కూడా ఆప్ గెలిచింది కదా, భారీ మెజార్టీ తోటి గెలిచింది కదా. మరి ఈవీఎంల ట్యాంపరింగ్ అయితే పంజాబ్ లో ఆప్ గెలవకూడదు కదా. అంటే ఇవన్నీ ఏది ఎక్కడ తీసుకున్నా ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క ఆదరాభిమానాలను చూరుగొనడంలో విఫలమై, ఎందుకు విఫలమైనామో తెలుసుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళ మానసిక దౌర్బల్యానికి, మానసిక రుగ్మతకు సంబంధించినటువంటి అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఓకే రఘునందన్ గారు. కపర్ ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే రిలేటివ్గా కంటిన్యూటీలో నేను అడిగితే
ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ విమర్శించింది, టీఎంసీ మీరన్న అభిషేక్ బెనర్జీ ఆయన కామెంట్ చేశారు. అయితే ముఖ్యంగా మమతా బెనర్జీ పార్టీ అని కనుక మనం అనుకున్నట్లయితే వీళ్ళెందుకు వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ విమర్శను, అంటే ఈవీఎంని? అంటే కాంగ్రెస్ పార్టీ విమర్శ అర్ధరహితమనా, లేకపోతే ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రియాంక గాంధీ లాంటి వ్యక్తిని ఈరోజు కొంత ఆవిడ గెలవడం, ఆ తర్వాత ఈ హైప్ అంతా ఆవిడ వైపు రావడం, సో ఇది ఏమైనా ఇటు టీఎంసీ పార్టీ అటు మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఇండి బ్లాక్ను నేను కావాలంటే హెడ్ చేస్తాను నేను అని అన్న సందర్భం ఒకానొకప్పుడు. అయితే దీన్ని మనము నాకు తెలిసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఎంసీ మేము ఇండియా కూటమిలో లేము అనేటువంటి ఒక ప్రకటన చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. నాకు గుర్తున్నంత వరకు మమతా బెనర్జీ అంటే అధికారికంగా మొత్తం బయటికి రాకపోయినా ఆ ఇండి కూటమితో ఇంకా మాకు సంబంధాలు లేవు అని చెప్పి గతంలో ప్రకటించినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఆమె ప్రియాంక గాంధీ మమతా బెనర్జీకి సరైనటువంటి ధీటైనటువంటి నాయకురాలు ఏం కాదు. మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యం ద్వారా రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. కొట్లాడి చాలా ఒక శక్తివంతమైనటువంటి మహిళగా ఆమె రాజకీయాల్లో నిలదొక్కున్నటువంటి వ్యక్తి మమతా బెనర్జీ. కేవలం కుటుంబం పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి ఏదో బై ఎలక్షన్లలో ఒక సేఫ్ సీట్ చూసుకొని గెలిచినటువంటి వ్యక్తి ప్రియాంక గాంధీ. కాబట్టి ప్రియాంక గాంధీకి మమతా బెనర్జీకి పెద్ద పోలిక లేదు. ఆమె టీఎంసీ యాక్చువల్ మొత్తం ఇండి కూటమిని ఒక దగ్గరికి చేర్చి బలంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ. కానీ అప్పుడు ఎందుకో మరి పెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఈ ఇండి కూటమి నడిపేటువంటి అవకాశాన్ని ఇచ్చిండ్రు. అయితే మమతా బెనర్జీ కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీని మేము ఎందుకు మొయ్యాలి అని చెప్పి ఆమె స్పష్టమైనటువంటి క్వశ్చన్ వేసింది. అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేనప్పుడు, బలం లేనప్పుడు మా భుజాల మీద మేము కాంగ్రెస్ పార్టీని ఎందుకు మొయ్యాలి అని చెప్పి గతంలో ఆమె ప్రశ్నించింది. సేమ్ అదే పరిస్థితి ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఉంది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దీనాతీనంగా ఉంది. మమతా బెనర్జీ ఉంటే తప్ప అక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబడేటువంటి అవకాశాలు కూడా లేవు. కాబట్టే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ విధానాల్ని మమతా బెనర్జీకి నచ్చట్లేదు. కాకపోతే బీజేపీని ఓడగొట్టాలంటే ఏదో ఒక పార్టీతోటి అంటగాగాలి ఉండాలి. కాబట్టి ఏదో బలంగా ఉన్నట్టు కనిపించడం కోసం మమతా బెనర్జీ కాంగ్రెస్ తో ఉన్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలని కానీ, రాహుల్ గాంధీ ఆలోచనలు కానీ ఎప్పుడు మమతా బెనర్జీ సమర్థించలేదు. ఈవీఎంల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీని తూర్పారబెట్టినటువంటి పరిస్థితి ఉన్నదనేది మనం గమనించాలి. అయితే ప్రసాద్ గారు, ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఈ ఈవీఎం ట్యాంపరింగ్ల విషయంలో రాత్రి పగలు తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ కలవరిస్తోంది. రేపు ఢిల్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా మరి ఎటువంటి పరిణామం ఉంటుంది, లేకపోతే ఎటువంటి ఫలితం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఈ వింత వ్యాధిని ఇంకా అక్కడ కూడా కంటిన్యూ చేసే పరిస్థితికే వస్తుందా? భవిష్యత్తులో ఇంకా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఇలాగే ఈవీఎంలను కనుక తిట్టిపోస్తూ ఉంటే? కాంగ్రెస్ పార్టీ బీజేపీనే కాదు, తనకు అనుకూలంగా అంటే తన కూటమిలో ఉండబడేటువంటి పార్టీలను కూడా విమర్శించే అవకాశాలని ఇవాళ ఆప్ కూడా ఇండి కూటమి నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇండివిజువల్ గా అక్కడ ఢిల్లీలో కంటెస్ట్ చేస్తాం. అక్కడ పోటీ బీజేపీ వర్సెస్ ఆపే ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఉనికిలో కూడా లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. రేపు అక్కడ రిజల్ట్స్ ఏ రకంగా వచ్చినా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్మక్కైంది అనేటువంటి ఆరోపణలు కూడా చేయొచ్చు. ఆ పార్టీకి ఏమి నరం లేని నాలుక, ఏ రకంగా మాట్లాడొచ్చు. అక్కడ మాట్లాడేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పటికైనా ప్రజల నుంచి ఎందుకు దూరమైనా, ఇప్పుడు వచ్చిన తర్వాత ఢిల్లీలో కనుమరుగైపోయింది కాంగ్రెస్ పార్టీ, వచ్చిన తర్వాత పంజాబ్ లో కనుమరుగైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొని బలమవుతున్నాయో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. అంటే ఒక్క సీట్ కూడా ఈ పార్టీకి రాలేదు. ఈ కనుమరుగైతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలోపేతం అవుతా ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినా, అధికారంలోకి వచ్చినా, లేకపోతే బీజేపీ కుమ్మక్కైనానో, లేకపోతే ఎలక్షన్ ట్యాంపరింగ్ జరిగిందనో ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఏమాత్రం వెనకాడదనేది నాకు అనిపిస్తా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కపర్ ప్రసాద్ గారు. సో చాలా డీటెయిల్డ్గా విశ్లేషించారు ఈ అంశం మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అదండి విషయం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తిట్టిపోయడం విషయంలో మాత్రం రాత్రి పగలు తేడా లేకుండా ఆ కంప్లైంట్స్, విమర్శలు చేస్తూనే ఉంది.
చివరికి సొంత ఇండి బ్లాక్ నేతలు పార్టీలే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పని చేయొద్దు అని విమర్శించే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇక ఈవీఎంలను ఆడిపోసుకోవడం మానేయండి అని కాంగ్రెస్కు హితవు పలుకుతున్నప్పటికీ అలాంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ దగ్గర లేదు. సో రాబోయే రోజుల్లో ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇందాక కప్రప్రసాద్ గారు అన్నట్టుగా ఢిల్లీ ఎలక్షన్స్లో ఏమైనా తేడా వస్తే మరి అప్పుడు ఈవీఎంలను ఆడిపోసుకుంటుందా కాంగ్రెస్ అంటే, బట్ ఇంకొక వర్షన్ ఏంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కుమ్మక్కై గెలిచాయి అక్కడ, సంథింగ్ ఏదో ఒకటి ఒక నెరేటివ్ క్రియేట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట సంబరాలు చేసుకోవడం, ఓడిన చోట ఈవీఎంలను తిట్టడం ఇది కామన్ అయిపోయింది. మరి ఇది ఎటు దారి తీస్తుంది మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. ఇలాగే కనుక కామెంట్ చేస్తూ పోతే ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.